రాజు, నేను మొదటిసారి చూసినప్పుడే పడిపోయా. నాకు నీ అసంటోడు దొరికితే మంచిగా ఉండు. ఏందే మౌనిక అంత చిరాయించుకుంటున్నావు? ఏమైంది? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఉన్నప్పుడే నువ్వు నా దగ్గరికి రా. చూడు మౌనిక, నీ అనుమతి లేనిది నీ మీద చెయ్యి కూడా వెయ్యా. మౌనిక, పనికోవాలి, తువ్వల తీసుకురా. పనికైనట్టు కాదు, వచ్చేటప్పుడు ఇట్లా తాగొచ్చినాం అనుకో మంచిగా ఉండదు. తాగపోతే కడుపు కొట్టుకపోతుందా? ఏం తాగిరానులే. మల్లమ్మ, ఓ మల్లమ్మ, ఎవరండి మీరు? నేను గా సత్తన్న కోడల్ని. మీ అమ్మ నాటే అత్తదేమో పిలవడానికి వచ్చిన. మా అమ్మ లేదండి, బయటికి పోయింది. ఖచ్చితంగా చెప్తా మీరు వచ్చిరని. ఇంతకు నీ పేరేం పేరు? నా పేరా రాజు. అవును, నేను ఇంట్లో ఎప్పుడు చూడలే కదా నిన్ను. నేను ఇక్కడ ఉండనండి, నేను కరీంనగర్లో డిగ్రీ చేస్తా. ఎగ్జామ్స్ అయిపోయినాయని ఇంటికి వచ్చిన అంతే. సరే, వచ్చినాక మీ అమ్మకి చెప్పు. సరే అండి, చెప్తా. సరే, పోయేస్తా. ఓకే అండి. ఇంటికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చాడేనా? ఆయన చూడు ఎట్లా చూస్తుండంతా. గట్లంటే ఏంది? ఆయన నా దోస్తు. ఏంది మీ దోస్తా? అబ్బా, అందరు తాగుబో దోస్తులే కదా. మంచిగా కలిసింది మీ దోస్తాను. ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నది? మౌనిక, అన్నం వేసుకురావే. ఏంది కుక్కడంత అన్నం వేసుకురావాలా? ఇంట్లో ఏముంది? ఉప్పు ఉందా, పప్పు ఉందా, ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఏముందని వేసుకురావాలి. అన్నం వేసుకురావా అని అంటుండు. ఇంకా అవునే, ఇంట్లో ఏం లేవు కదా, తెద్దామంటే పైసలు లేవు. ఈ పూటకు తినకపోతే ఏమైతుందిలే. అన్నవా? అబ్బా, తినుడాయే, తాగుడాయే, వచ్చి మళ్ళీ వండుడాయే. ఏ పని శాతం అవుతుంది? మనకే పని శాత కాదా? ఇంకా నన్ను ఎత్తుకొచ్చినావు రావణ సూర్యుని లెక్క. ఛీ, ఓ పిల్లగా, మొన్న మీ అమ్మ చెప్పినావు నాటేరమ్మని. చెప్పలేదు. అయ్యో, మర్చిపోయానండి, చెప్పలేదు. సారీ, ఏమనుకోకండి. ఆగో, ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఆవిడేనా? నేను ఈ విషయం మీ అమ్మ చెప్పినా కావచ్చు అనుకున్నా. ఈ చిన్న విషయం కూడా మర్చిపోతే ఎట్లా? అయ్యో సారీ అండి, ఏమనుకోకూడదు. నెక్స్ట్ టైం పక్కా చెప్తా. అయినా మీరు ఈ సారీలా మస్తు అందంగా ఉన్నారు. అవునా? అంత ముద్దుగా ఉన్నానా? ఈ చీరలు అంత అందంగా ఉన్నానా? మిమ్మల్ని చూస్తా అంటే మెరిసిపోతారు. కొంచెం పండు అన్నట్టు ఉన్నారు. ఏ
ఉండు పిల్లగా అంత ఎట్లా మాట్లాడుతున్నావు నాకు సిగ్గు అవుతాను నిజం నా మీదొట్టు మస్తు అందంగా ఉన్నారు తెలుసా ఏమైంది గీంత దానికి సిగ్గుపడుతుంది రాజు ఇంటికేనా పోయేది అవును ఇంటికే పోతే నన్ను కూడా మాటికాడ దింపేయవా సరే దా బాయ్ రాజు బాయ్ అయ్యో అన్నం వండుదామంటే కట్టెల లేకపాయే ఇప్పుడు ఎట్లా ఆ గ్యాస్ మీద వండుదామన్నా కానీ గ్యాస్ అయిపోయింది ఈ నల్ల మొక్క పొడు కట్టెలు లేరా అంటే నేనే లేకపాయే ఇప్పుడు ఏం తెచ్చి వండాలి ఎట్లా ఒక పని చేస్తా ఆ రాజు పిల్లగాడు ఉన్నాడో లేడో మరి ఆ పిల్లగాని తీసుకొని పోయి కట్టెలని తీసుకొస్తా సరేరా ఏడు పోల ఇంటికానే ఉన్నా సరే మరి పోదాం పోదాం రేపిటి పోదాంది సరేనా ఆగో రాజు ఉండవా ఏంటిది మౌనిక ఏం లేదు మా ఇంటికాడ కట్టెలు అయిపోయినాయి కట్టెలకు అత్తమేమని వచ్చిన ఏ దాందే ఉంది మౌనిక పా పోదాం సరే రా మరి సరే పా జల్ది నాడు ఎండ అవుతుంది వరకు ఎండాకాలం మళ్ళీ ఉడకపోతే వస్తాం తిన్నావా సరే తొందర తొందర ఇక్కడ పోదా దొరుకుతుందా బాగానే ఉన్నాయి అటు పిల్లగా కట్టెలు లేవు కదా కట్టెలు నేను దొరకత్తివి అదే ఉందా మరి ఆవిడ నీళ్ళు అవి పట్టుకుంటా సరే పిల్లగా ఆగు ఈ కట్టెలు చల్లకుండా ఈ కట్టెల కానీ అత్తి రెండు ఎట్లా కొట్టబట్టాను ఈ జంగలంతా తిరిగినా కానీ కట్టెలు దొరకపాయే ఇవే కట్టెలు పట్టుకుని అత్తివి జర ఆవు కొన్ని రూపాయలు నీళ్ళు తాగుతా నేరు పడుతుంది పానం అంతా తాగుదాం తాగుదాం కానీ సరే కూర్చోందా అయ్యో నువ్వు కూడా తాగు కూర్చో తాగుతా కానీ రెస్ట్ తీసుకుందాం కొంచెం పిల్లగా నీళ్ళిటి నూరు అరకపోతాను ఆవు మౌనిక నువ్వు చూడడానికి ఇంత అందంగా ఉన్నావు కదా నీ బర్త్డే అంత ఏజ్ బార్ ఉన్నాడు అసలు నువ్వు ఎట్లా లగ్గం చేసుకున్నావు ఏం చెప్పంటావు పిల్లగా మా అమ్మ చనిపోతూ మా మేనమామ చేతిలో పెట్టిపోయింది నాకు ఇష్టం లేకున్నా మా మేనమామ వాళ్ళ ఇంటికి తీసుకువేయండు ఏం చేయాలి ఇష్టం లేకున్నా కానీ వాళ్ళతో కలిసి ఉంటానా అయ్యో మీ అమ్మ నాన్న చనిపోయారా
అయ్యో పాపం, నువ్వేమో గింత మంచిగా ఉంటేవి, నీకేమో గసంటి భర్త దొరికే, నా అసంటోడు దొరికినా మంచిగా ఉండు కదా. రాజు, నేను మొదటిసారి చూసినప్పుడే పడిపోయా. నాకు నీ అసంటోడు దొరికితే మంచిగా ఉండు. నా అసంటోడేనా? నేను అద్దా? నాకు నీకన్నా మంచోడు దొరుకుతాడా? మామా, నీకోసమే మందు తెప్పించిన, తాగు. అవునానే? అవునే, నాకు మందు తెప్పియాలని నీకు ఆలోచన ఎట్లా వచ్చిందే? ఏదో తెప్పియాలనిపించింది, తెప్పించిన. సరేనే, తాగుతా. తాగు మామా, తాగు. ఇవాళ ఎంత ఆనందంగా ఉండే నాకు. నువ్వు ఓసిచ్చుడు, నేను దాగుడు. ఎంతైనా మేన కొడలువేనే నువ్వు. అబ్బా సాలే, తాగు మామా. అబ్బా ఈ ఇంతగానో దాగిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది. కొంచెమే ఉంది మామ, అబ్బా సాలే. ఇక చాలే, ఇక నాకు ఈ మంది ఎక్కువ అవుతుంది. కొంచెమే ఉంది మామ, ఆయన తాగేసి పండు. అబ్బా మౌనిక, అంత తనంగా ఇంత తాగిపించినారు. నాకు ఎట్లన్నా అవుతుంది, ఎట్లన్నా అవుతుంది. మామా, హలో రాజు, ఏడున్నావు? మా మామయ్య ఫుల్గా తాగి మంచిగా వండుకున్నాడు. నువ్వు తొందరగా రా. సరే మరి, తొందరగా రా. మౌనిక, మౌనిక, మీ అమ్మ చనిపోతూ నా చేతిలో పెట్టిందే. నీకు ఇష్టం లేకుండా కూడా తీసుకొచ్చడం నా తప్పు. అక్క బిడ్డవు కదా, ఏ రోజైనా నాతో చదువుకొని ఉంటావు కావచ్చు అనుకున్నా, కానీ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావని నేను అనుకోలేదు. మామయ్య, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాదంటనే ఇష్టం. సార్, నాకు కూడా మౌనిక అంటే చాలా ఇష్టం.
సరే మౌనిక, మీ ఇద్దరికి ఇష్టమైనాక నేనేం చేయగలుగుతా? మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా. సరే మామయ్య.